దాంతోటి నిజంగా సీన్ అంటే వార్ వన్ సైడ్ అయిపోయింది. నాకు ఇదివరకు చాలా మంది చెప్తుంటారు అనలిస్ట్‌లు. చాలా తెలివితేటలు వాడతారు గానీ, నాకు చూసి అమరావతి డివిజన్ మొత్తం జనసేనకి బాగుంది. అలాగే ఔరంగాబాద్ డివిజన్ కూడా చాలా వరకు బాగుంది. ఆ కొంకన్ ఏరియాలో కొంత స్ప్లిట్ ఉంది కొద్దిగా అటు ఇటుగా. నాగ్‌పూర్ డివిజన్ టోటల్‌గా బీజేపీ అంటే మ మహాయుతికి ఫేవరబుల్ గా ఉంది. అలాగే నాసిక్ అండ్ పూణె కూడా చాలా కంప్లీట్ టర్న్‌ఔట్ అయింది. పూణేలో చూస్తే వాళ్ళు దే నెవర్ ఎక్స్‌పెక్టెడ్ అంటే వాళ్ళకి ఇటువంటి రాజకీయాలు ఇప్పటివరకు చూడలేదు. పవన్ కళ్యాణ్ గారు వెనక ఇంత జనం వస్తారా? అదేదో ఆంధ్రాలో అయితే వస్తారు ఇక్కడెక్కడ వస్తారని. కానీ ముఖ్యంగా పద్మశాలి కమ్యూనిటీ వీళ్ళు ఇంకా చాలా అంటే ఇళ్ల పనుల గురించి వచ్చి అక్కడ జాయిన్ అయిన వాళ్ళు అంటే వర్కింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో అది ప్లస్ ఐటీ వీళ్ళంతా కూడా ఈ పద్మశాలి కమ్యూనిటీస్ అయితే పూర్తిగా టోటల్ గా డెడికేటెడ్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మేము వస్తున్నాం. ఇన్నాళ్ళు ఎప్పుడు ఎన్నికలుగా ఎక్కువగా పాల్గొలేదు. ఇప్పుడు ఎక్కువ పాల్గొంటున్నాం ఎన్నికల్లో అని చెప్పేసి తప్పకుండా ఈసారి